స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 7 చాప్టర్ 1లో ఉన్న పేజ్ నెంబర్ 12ని దాన్ని డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ చేద్దాం. ఇప్పుడు పేజ్ 12లో ఏమి ఇచ్చారంటే పాపులేషన్ ఆఫ్ ద సిటీస్ ఇచ్చాడు. 2011లో వాళ్ళు ఆ సిటీ ఒక పాపులేషన్, 2001లో సిటీ ఒక పాపులేషన్. సో జనరల్గా అబ్జర్వ్ చేయమన్నారు దీన్ని. అబ్జర్వ్ ద పాపులేషన్. అబ్జర్వ్ చేస్తే నువ్వు ఏమంటావు? ఇప్పుడు సపోజ్ బెంగళూరు చూడండి, 43 lakhs ఉండేది, ఇక్కడ 84 lakhs. సో నువ్వు వాట్ యూ అబ్జర్వ్, 2001 నుంచి 2011కి ఏమైంది? పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ టేబుల్ బట్టి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారన్నమాట. ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద జనరల్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డేటా అండ్ షేర్ ఇట్ విత్ ద క్లాస్. నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు క్లాస్లో దాన్ని షేర్ చేయగలుగుతావు. సో ద డేటా షోస్ దట్ ద మోస్ట్ cities in India had their population grow between 2001 and 2011. 2001 నుంచి 2011లో మోస్ట్ ఆఫ్ ద సిటీస్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యాయి. సమ్ సిటీస్ లైక్ బెంగళూరు అండ్ సూరత్ growing a lot due to the job and migration. And Mumbai and New Delhi are the biggest cities with over 1 crore population. అదొక అబ్జర్వేషన్. 1 crore పాపులేషన్ అనమాట కొన్ని సిటీస్. ఇంకా స్మాలర్ సిటీస్ లైక్ పాట్నా అండ్ ఇండోర్ గ్రో స్లోలీ, అవి కొద్ది స్లోగా గ్రో అవుతున్నాయి. ఇంకా సమ్ సిటీస్ లైక్ కలకత్తా ఈవెన్ హ్యాడ్ స్లైట్ డిక్రీస్, తక్కువైనాయంట. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి కలకత్తాలో చూడండి, 45 lakhs అరౌండ్ ఉంటే 44 lakhsకి వెళ్ళిపోయింది. సో డిక్రీజ్ అయింది. ఓకే, జస్ట్ ఇదంతా అబ్జర్వేషన్స్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే గ్రోత్ వ్యారీస్ ఎ లాట్ డిపెండింగ్ ఆన్ ద సిటీస్ లొకేషన్ అండ్ ఆపర్చునిటీస్. ఎందుకు? కొన్ని బెంగళూరు ఐటీ వల్ల ఇంక్రీజ్ అయినాయి అనమాట. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లొకేషన్, దాని ఆపర్చునిటీస్ వల్ల ఇంక్రీజ్ అయింది. క్లాస్ షేరింగ్. So I noticed that cities like Bangalore and Surat grow a lot, probably because of the new jobs, and while the Mumbai and Delhi are still the highest, and some cities like Calcutta didn't grow much, which is interesting. Even though the coastal undi, even though ports anni unna gani. Next question. What is the appropriate title for the above table? ఏంటి అసలు ఏం తెలుపుతుంది ఆ టేబుల్లో? అది పాపులేషన్ గ్రోత్, సిటీస్ ఒక పాపులేషన్ గ్రోత్ ఆఫ్ ది ఇండియన్ సిటీస్ 2001 and 2011. నెక్స్ట్, హౌ మచ్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద పూణే ఇన్ 2011? ఎంత ఉందంట? ఎంత ఉంది చూడండి, 31 lakhs అరౌండ్. అప్రాక్సిమేట్లీ బై హౌ మచ్ హ్యాస్ ఇట్ ఇంక్రీజ్డ్ కంపేర్డ్ టు ద 2001 నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? 2001లో ఎంత ఉంది? ఆ రెండు మధ్య డిఫరెన్స్ చేస్తే 5,76,958. అప్రాక్సిమేట్లీ మనం చదివినాం కదా లాస్ట్ చాప్టర్లో. అప్రాక్సిమేట్ ఏంది దీనికి? 6 lakhs. సో ఆన్సర్ ఏంటి దీనికి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? పూణేస్ పాపులేషన్ ఈజ్ 2011. In 2000 was 31 lakhs. It increased by approximately 6 lakhs compared to the 2001. Next question. Which city population increased the most? 2001 and 2011. ఏ సిటీ పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది 2001 నుంచి 2011? మనము ఇంకా 2001లో ఎంత ఉంది, 2000 ఇప్పుడు 2011 ఎంత ఉంది, అవి రెండు డిఫరెన్స్ చేస్తే బెంగళూరులో చూడండి 41 lakhs ఇంక్రీజ్ అయింది. డిఫరెన్స్ చేయడం అంతే. సూరత్లో 20 lakhs, హైదరాబాద్లో 32 lakhs. సో ఇలా చేస్తే ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? బెంగళూరు పాపులేషన్ ఇంక్రీజ్ ద మోస్ట్. ఎందుకు? 41 lakhs. ఇక్కడ చూడండి, మిగతావన్నీ ఎక్కువ వచ్చింది బెంగళూరు బిట్వీన్ 2001 and 2011. వాళ్ళు మోస్ట్ అడిగినారు అంటే మోస్ట్ ఎప్పుడు ఏమవుతుంది? బెంగళూరు. 41 lakhs ఇంక్రీజ్. నెక్స్ట్ వెళ్దాం. ఆర్ ద సిటీస్ హూస్ పాపులేషన్ హ్యాస్ ఆల్మోస్ట్ డబుల్? ఆర్ దేర్ సిటీస్ ఏమైనా డబల్ అయినాయా? అవి ఏమి అని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి మనము? 2000 పాపులేషన్ ఆఫ్ ఏం చేయాలా? పాపులేషన్ ఆఫ్
2011 by population of 2001 డివైడ్ చేయాలి. చేస్తే ఏదైతే అప్రాక్సిమేట్గా 2 వచ్చింది అనుకోండి, అప్పుడు అది డబల్ అయినట్లు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బెంగళూరులో డివైడ్ చేస్తే నీకు 1.96 ఉంది, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2. ఇక్కడ సూరత్లో చూడండి, డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2 చూడండి, 1.84 అది. పింప్రి చించువాడలో 1.7 వచ్చింది, ఇది కానీ అప్రాక్సిమేట్లీ 2 అనొచ్చు. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఎస్, ఇంక్రీజ్ అవుతాయి, డబల్ అయినాయి అంటే ఎస్. ఏది ఎగ్జాంపుల్, బెంగళూరు అండ్ సూరత్ ఆర్ ద సిటీస్ హూస్ పాపులేషన్ ఆల్మోస్ట్ డబల్. నెక్స్ట్, సో by what number should we multiply Patna population to get the number or population close to the Mumbai అన్నాడు. అంటే ఏ నెంబర్తో నువ్వు మల్టిప్లై చేస్తే సమ్ లెట్ ఎంత మల్టిప్లై చేసినావు, n ఇంటూ పాట్నా పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ముంబై పాపులేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఏమవుతుంది, ముంబై పాపులేషన్ బై పాట్నా పాపులేషన్. చేస్తే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది, 7.29 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ముంబై పాపులేషన్ డివైడ్ బై పాట్నా పాపులేషన్. సో 7.29 is approximately close to 7. So answer ఏంటి, multiplying Patna population by about 7 to get a number close to the Mumbai population. Okay, next question. Final answers ఎవరికైనా కావాలంటే విత్ వర్డింగ్ ఫర్ నోట్స్ కానీ లేకపోతే ఏదన్నా సొల్యూషన్స్ వచ్చి ఇది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇదేంటంటే ఈజీగా సింప్లిఫై చేయాలి ఏదైనా ప్రోడక్ట్ని, దాని గురించి ఇది ఏంటి, పేజ్ నెంబర్ 13లో ఉంది. ఇది ప్యాట్రన్స్ ఇన్ ప్రోడక్ట్స్. ఇప్పుడు చూడండి, 116 ఇంటూ 5 చేయాలనుకోండి, మామూలుగా ఎలా చేస్తాం మల్టిప్లికేషన్లో, 5 6 30, 5 1 5, 6 7 8, 5 1 5 ఇలా చేస్తారు. నాకు ఇలా వద్దు, ఈజీగా చేయాలి, క్విక్ ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని 116 ఇంటూ 5 ఎలా రాయొచ్చు, 5 కెన్ రైట్ 10/2గా రాయొచ్చా. అప్పుడు ఏమవుతుంది, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 58. సో 58 ఇంటూ 10 ఏమవుతుంది, 508. ఈజీగా చేసాం కదా. ఇది ఏంటంటే 5 ఈజ్ ఈక్వల్ టు 10/2 ఎందుకు అవుతుంది అన్నాడు. ఎందుకు నువ్వు చేసావు, 5 ఈక్వల్ నువ్వు 5ని ఏం రీప్లేస్ చేసినావు, 10/2గా రీప్లేస్ చేసావు. అది ఎలా అవుతుంది అని అడిగాడు. నీకు తెలుసు ఎలా, చూడండి, 10తో నువ్వు 5 ఈజ్ ఈక్వల్ 10 డివైడ్ బై 2 అన్నా. సో ఒకసారి చూద్దాం, 2 5 10, 0 మీన్స్ 5 వచ్చిందా. సో 5 ఈక్వల్ టు 10/2 అని ప్రూవ్ చేయమన్నాడు అంతే దీంట్లో. నెక్స్ట్ ఏ క్వశ్చన్. సో దీన్ని క్విక్గా చేయమన్నాడు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్విక్. అప్పుడు 2 ఇంటూ 1768 ఇంటూ 15 ఎలా రాయొచ్చు, 100/2 అంతేనా. అప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోతుందా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 17680. చూడండి, ఎక్కడ నేను మల్టిప్లై చేయకుండానే చేయగలిగాను అంటే టెక్నిక్తో. ఇప్పుడు 72 ఇంటూ 125 ఎలా రాయొచ్చు, 1000/8గా రాయొచ్చా. 8 9 72. సో 9 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 9000 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ సి క్వశ్చన్ ఏంటి, 125 ఎలా రాయొచ్చు, 1000/8గా రాయొచ్చా. ఇంటూ 40 ఇంటూ 8 ఇంటూ 25 ఎలా రాయొచ్చు, 100/4గా రాయొచ్చా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుందా, 8 8 4 1 4 10 ఇప్పుడు 1 సో ఆన్సర్ ఏంటి, 1000 ఇంటూ 10 ఇంటూ
100. That is equal to ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 జీరోస్. 1 2 3 4 5 6 ది ఆన్సర్. నెక్స్ట్ ఏ 25 ఇంటూ 12 అన్నాడు. 25 ఎలా రాయొచ్చు? 100/4 గా రాయొచ్చా? ఇంటూ 12. ఇప్పుడు 4 1 జా 4 3 జా 300. నెక్స్ట్ బి సిమిలర్లీ 25 ఎలా రాయొచ్చు? 100 ఇంటూ 4 ఇంటూ 240. 4 1 జా 4 60 జా 4 6 జా 24 కదా. రేపు 60 ఇంటూ 100 ఏమవుతుంది? 6000. నెక్స్ట్ సి 215 ఎలా రాయొచ్చు? 4000/4 గా రాయొచ్చా? ఇంటూ 120. దట్ ఈస్ ఈక్వల్ టు 4 1 జా 4 30 జా. సో 30 ఇంటూ 1000 ఏమవుతుంది? 30,000. నెక్స్ట్ ఏబిసిడి డి క్వశ్చన్ 120ని ఎలా రాస్తాం చూద్దాం. 120ని 5 ఇంటూ 24 రాయొచ్చు కదా. అది 120 వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇంకా 6 జీరోస్ ఉన్నాయి. సో 1 2 0 1 2 3 4 5 6. ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పంచుకుంటా. ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఇంటూ 24 ఇంటూ 1 2 3 అది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు 5000 ఇంటూ 24. ఓకే, నేను నెంబర్ ఆఫ్ వేస్ రాయొచ్చు. నేను ఒక 1 మెథడ్ రాశాను. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇది పేజ్ నెంబర్ 14లో ఉన్న క్వశ్చన్. ఇది హౌ లాంగ్ ఈస్ ద ప్రోడక్ట్ అంటే ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఇదిగానంత ప్యాటర్న్స్ మనము ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా 2 నెంబర్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ వస్తాయి. కొన్ని నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఆ ప్యాటర్న్ ఏదో కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు చూడండి 11 ఇంటూ 11 111 ఇంటూ 111 ఇది చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బాక్స్ చేసినప్పుడు ప్యాటర్న్ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఒకేసారి 2 క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను. ఈ ప్యాటర్న్ దీంట్లో ప్యాటర్న్ ఏమొస్తుంది ప్లస్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ బట్టి ఫోర్త్ వస్తుంది కదా, అంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం కదా. వితౌట్ మల్టిప్లికేషన్ నువ్వు చెప్పాలన్నమాట, ఆన్సర్ చెప్పగలగాల. అదొక క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్కి ఇక్కడ దీన్ని మల్టిప్లికెంట్ అంటారు. ఈ మల్టిప్లికేషన్లో డిజిట్స్కి ఈ ప్రోడక్ట్కి ఏమైనా సంబంధం ఉందా? ఇస్ దెర్ ఎనీ రిలేషన్ అని అడిగాడు. ఇదే నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద 2 నెంబర్స్ బీయింగ్ మల్టిప్లైడ్ అండ్ ద ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ ఈస్ దెర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ దెమ్ అనేది అడిగాడు. సో నేను ఈ 2 క్వశ్చన్స్ కానీ ఒకేసారి మనం డిస్కస్ చేద్దాం ఆన్సర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బాక్స్కి వెళ్తే 11 మల్టిప్లై చేస్తే 121. 111 చేస్తే 121 వచ్చింది. 11 ఇంటూ 11 చేస్తే 11 ఇంటూ 111 చేస్తే ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది. ఇవి 3 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది 1 2 3 2 1 వచ్చింది. ఇది ఏంటంటే 5 డిజిట్స్. నెక్స్ట్ 1111 ఇంటూ 1111 చేస్తే ఎంత వచ్చింది? 1 2 3 4 3 2 1. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 7 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేస్తే ఏం ప్యాటర్న్ నువ్వు గమనించినావు? 1 1 1 1 1 నేను మల్టిప్లై చేయకుండా 1 1 1 1 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నప్పుడు చూడండి సెంటర్లో 3 వచ్చింది. చూడండి ఇక్కడ ఒక మల్టిప్లికెంట్కి ఎన్ని డిజిట్స్ ఉంటే అక్కడతో ఆగిపోతుంది. సో మనము ఇది ఎక్కడ ఉంది? ఇవన్నీ ఉండే 5 ఉన్నాయి. సో దీన్ని రాయొచ్చు ఇట్లా 1 2 3 4 5 మళ్ళీ ఉల్టా 4 5 4 3 2 1 ఎన్నైనాయి?
1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దీన్ని చేసేసాం. ప్యాటర్న్ ఏంటి, ఇలా ఉంది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ వల్ల మనము వితౌట్ మల్టిప్లికేషన్ ఎక్స్టెండెడ్ దీన్ని ఎక్స్టెండ్ మనం చేయగలిగినాం. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఈ నెంబర్ మధ్య రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు చూడండి, నెంబర్ మధ్య రిలేషన్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాం అంటే 2 డిజిట్స్ ఇంటూ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 3 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ 2 డిజిట్స్ 2 యాడ్ చేస్తే 3 వస్తుంది ప్రోడక్ట్. 3 డిజిట్స్ యాడ్ చేస్తాం అంటే 5 వస్తుంది. 4 డిజిట్స్ యాడ్ చేస్తాం అంటే 7 వస్తుంది. 5 డిజిట్స్ యాడ్ చేస్తాం 9 వస్తుంది. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే చూడండి, n 2 డిజిట్స్, ఇది మల్టిప్లికెంట్ చేస్తే నీకు 3 డిజిట్స్ వచ్చింది. n 3 అయినప్పుడు 3 డిజిట్స్ నెంబర్స్ యాడ్ చేస్తే 5 వచ్చింది. 4 డిజిట్స్ యాడ్ చేస్తే ఇది ప్యాటర్న్ చూస్తే ఇలా ఉంది, 2n - 1. ఓకే, సో n is a number of digits in the each multiplicand. ఓకే, కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 66 ఇంటూ 61 సెకండ్ బాక్స్ చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే ఏమొచ్చింది, 4026. నెక్స్ట్ 666 ఇది చేస్తే ఇలా వచ్చింది, స్టార్ట్స్ విత్ 4. నెక్స్ట్ ఇది చేస్తే 4 డిజిట్స్ చేస్తే ఇలా వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ప్యాటర్న్, ఇక్కడ 4 డిజిట్స్ 4026. ఇక్కడ చూడండి 26 కామన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం 4026. నెక్స్ట్ 265044. నెక్స్ట్ వచ్చింది 444 వచ్చింది, 44405 ఇంకో 526 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ అంటే నెక్స్ట్ మనము 666 ఇంకో 6 ఇంటూ 66661 ఇది కావాలి వితౌట్ మల్టిప్లికేషన్. చూడండి గమనిస్తే 26 అలానే ఉంది, 26 అలానే ఉంది, 26 అలానే ఉంది. ఓకే, ఇక్కడ ఒక 15 యాడ్ అయింది, ఇక్కడ 25 యాడ్ అయింది, ఇక్కడ ఎంత 35 యాడ్ కావాలి. అదొకటి 26 అలానే ఉంది. ఇంకేంది, దీని పక్కన 000 ఉంది, 0 అయింది. ఇప్పుడు ఏంది 4 ఉంది, 1 4 2 4 3 4, ఇప్పుడు 4 4 అయిపోయిందా, ఇచ్చేసినాం. ఓకే, ఇంకా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, డిజిట్స్ కి దానికి ఇది చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్లో ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ 3 డిజిట్స్ లో చేస్తున్నాం. ప్రోడక్ట్లో ఏముంది, ప్రోడక్ట్ నేమ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 6 వచ్చింది. ఇక్కడ 4 ఉన్నాయి, 4 డిజిట్స్ తో మల్టిప్లై చేస్తే నీకు ఎంత వచ్చింది, 8 డిజిట్స్. ఇప్పుడు దీన్ని చూస్తే గమనిస్తే మీరు చూడండి 2 డిజిట్స్ తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. 2 డిజిట్స్, ప్రోడక్ట్ హ్యాస్ 6 డిజిట్స్ వచ్చినాయి, 8 డిజిట్స్ వచ్చినాయి. అంటే ఏమవుతుంది ఇక్కడ, దీని ప్యాటర్న్ ఏంది, ఇది కనెక్షన్ ఏంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఈస్, ప్రోడక్ట్ లో 2n ఉంది, వేర్ n ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ మల్టిప్లికెంట్. దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద ప్యాటర్న్ కనెక్షన్. నెక్స్ట్ థర్డ్ బాక్స్ చూడండి, థర్డ్ బాక్స్ లో 3 into 5 15, ఫస్ట్ 15 వచ్చింది. నెక్స్ట్ 33 into 35 1155 వచ్చింది. నెక్స్ట్ 111 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే 3333 into 3 ఏమొస్తుంది, ఇప్పుడు చూడండి 15 ఉంది. ఇక్కడ ఒక డిజిట్ కి 15, ఒక 1 ఒక 5 వచ్చింది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇది 1 డిజిట్, ఇది 2 డిజిట్ కి 2 5లు 2 1s వచ్చినాయి.
ఇది 3 డిజిట్స్, 3 5s 3 1s వచ్చినాయి. ఇది 4 డిజిట్స్. ఇప్పుడు ఏమవుతుంది, 5 5s 5 1s, సారీ 4 5s 4 1s. ఓకే, అది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అడుగుతున్నారు. ఏది రిలేషన్, కనెక్షన్ బిట్వీన్ ద డిజిట్స్ అనేది. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 ప్రోడక్ట్ ఏమైంది, 2 డిజిట్స్ వచ్చినాయి. 2తో చేస్తే 4 డిజిట్స్ వచ్చినాయి. 3తో చేస్తే 6 డిజిట్స్. ఇదేంటి కనెక్షన్ ఏముందంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఈస్ 2n when n is a digits in each multiplier. ఓకే, అది కనెక్షన్. నెక్స్ట్ పవర్ ఆఫ్ 101, బాక్స్ 4. ఇప్పుడు చూడండి, 101 ఇంటూ 101 చేస్తే ఏమొస్తుంది, 10201 వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది, 10404 వస్తుంది. నెక్స్ట్ ఇది చేస్తే ఏమొస్తుంది, 10609. మీరు కంపేర్ చేయండి, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది, ఇది 2తో చేస్తే 102, ఇది 101, 102, నెక్స్ట్ 103, 104 చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇది గమనిస్తే 1 ఇది ఎట్లుంది, 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 1 స్క్వేర్. ఇంకా ఇక్కడ ఏమొస్తుంది, 4 స్క్వేర్, 16 వస్తుంది. ఓకే, తర్వాత 0, ఓకే 16 వచ్చింది. ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకే 16 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి, 2 1 ఉండేది 2 అయింది, 2 ఉండేది 4 అయింది, అంటే 2 అంటే డబల్ అయింది, 3 ఉండేది 6 అయింది. ఇక్కడ ఏమవుతుంది, 4 ఉండేది 8 అవుతుంది. ఓకే, ఈ 1010 కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు కనెక్షన్ ఏముంది, ఇక్కడ కనెక్షన్ ఈ 3 డిజిట్స్ చేసి 3 డిజిట్స్ చేసినా కానీ మీకు 5 డిజిట్సే వస్తుంది. అదే కనెక్షన్. యు ఆర్ గెటింగ్ ఓన్లీ 5 డిజిట్స్. 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ చేస్తే ఏమొస్తుంది, మీకు 5 డిజిట్సే వస్తుంది. 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్, ఇది నా ప్యాటర్న్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఎవరన్నా నోట్స్ కావాలంటే ఇది ఫైనల్ ఆన్సర్స్. ఓకే, బాక్స్ 4D దాన్ని ఏమంటారు అంటే కన్సిస్టెంట్ ప్యాటర్న్. అది నెక్స్ట్ ఇప్పుడు రాక్సీ సేస్ దట్, ఇది పేజ్ నెంబర్ 15 గురించి డిస్కస్ చేస్తాం. రాక్సీ సేస్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్, అంటే 2 ఇక్కడ 2 డిజిట్స్ ఇక్కడ 2 డిజిట్స్ చేస్తే ఈమె ఏముంటుందంటే, రాక్సీ ఏం చెప్తుందంటే దీన్ని 3 డిజిట్ అని వస్తుంది ప్రోడక్ట్, ఆర్ 4 డిజిట్స్ వస్తుంది అని చెప్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తే 2 డిజిట్ నెంబర్ ఏదన్నా చేస్తే, ఇప్పుడు సపోజ్ 2 డిజిట్ నెంబర్ ఏంది 10, ఇంకో 2 డిజిట్ నెంబర్ 11 వేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 10 ఇంటూ 10 ఎంత, 110. ఇక 3 డిజిట్స్ వచ్చేసింది. సో ఆయన చెప్పింది మరి 4 డిజిట్స్ వస్తుందా, ఈ షీ కరెక్ట్ అన్నాడు. ఆర్ అన్నాడు, ఇదైనా వస్తుంది అన్నాడు. అది చూద్దాం. Should we try all possible multiplication with 2 digit number to tell the Roxy claims are true, or is there any better way? మొత్తం ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ అన్నారు, 2 డిజిట్ లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, స్టార్ట్స్ ఫ్రమ్ 10 to 99. ఇక్కడ 2 డిజిట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 to 99. మరి అన్ని మల్టిప్లై చేయాలా అంటే అవసరం లేదు.
నాట్ రిక్వైర్డ్. ఆన్సర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. దీనికి ఒక టెక్నిక్ ఉంది, సింపుల్ టెక్నిక్. వాట్ ఈస్ ద బెటర్ వే అన్నాడు కదా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు టూ డిజిట్స్ రేంజ్ ఫస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 2 digits ఇంటూ 2 digits ఈజ్ ఈక్వల్ టు రాక్స్ ఏం చెప్పింది ఇక్కడ 3 digits ఆర్ 4 digits వస్తాయని కదా. చూడండి, ఈ 2 digits లో వాట్ ఈస్ ద రేంజ్, మినిమమ్ రేంజ్ ఆఫ్ 2 digits ఏంది 10 to 99. ఈ 2 digits లో 10 to 99 ఇది దీని రేంజ్. సో అప్పుడు ఏం చేస్తావు, పాసిబిలిటీ స్మాలెస్ట్ ప్రోడక్ట్ అంటే ఈ 10 మినిమం వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. 10 into 10, దీంట్లో స్మాల్ తీసుకోండి. ఈ 2 digits స్మాల్, ఈ 2 digits స్మాల్ తీసుకోండి. అప్పుడు కేస్ 1 కేస్ ఏంది స్మాలెస్ట్ ప్రోడక్ట్. అప్పుడు ఇది దీంట్లో స్మాలెస్ట్ అంటే స్మాలెస్ట్ ఇంటూ స్మాలెస్ట్ కదా, అది ప్రోడక్ట్ ఒకసారి చూద్దాం. స్మాలెస్ట్ ఏంది 10 into 10 దట్ ఈస్ ఈక్వల్ 100. అంటే దాని 100 విచ్ ఈజ్ ఏ 3 digit నెంబర్. నెక్స్ట్ కేసు లార్జెస్ట్ ఇంటూ లార్జెస్ట్, అదే కదా ఫైనల్గా లార్జెస్ట్ ఇంటూ లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ ఎంత 99, ఇది 99 చేస్తే ఎంత వస్తుంది 9801 వస్తుంది. అంటే 4 digits. ఇంకా అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇన్ బిట్వీన్ డిజిట్స్ ఒక రేంజ్ ఏంటి 2 digit రేంజ్ ఏంటి 10 to 99. అండ్ ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది ఆ స్మాలెస్ట్ 2 digit లో అది కనుక్కోవాలా. థర్డ్ స్టెప్ ఏంటంటే లార్జెస్ట్ ప్రోడక్ట్ అక్కరింగ్ లార్జెస్ట్ 2 numbers తో లార్జెస్ట్ 2 digit నెంబర్ మల్టిప్లై చేస్తారు. సో ఇంతే దీని రేంజ్, మ్యాక్సిమం వచ్చేది ఇంతే. అంటే ఇట్ రేంజ్ ఫ్రమ్ 1000 to 9801 వాళ్ళు ఇచ్చిన కండిషన్లో. సో ఇక్కడ చూడండి డిజిట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటి 3 digits నుంచి మూవింగ్ టు 4 digits. సో ఇదైనా రావచ్చు, అదైనా రావచ్చు. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటంటే Roxy, yes, Roxy is correct. The product of 2 digit number can only be 3 or 4 digit number. Next question. Can multiplying the 3 digit number with another 3 digit give a 4 digit number? This question. A 3 digit number ఇంకో 3 digit number తో మల్టిప్లై చేస్తే ఏదైనా కావచ్చు 4 digits వస్తుందా, 4 digits వస్తుందా అనేది క్వశ్చన్. సేమ్ ఇంతకుముందు మాదిరి మనం ఏం చేసాము 3 digit రేంజ్ ఏంటి 100 నుంచి, దీని రేంజ్ ఏంటి, దీని రేంజ్ 100 to 999. అంటే 100 నుంచి 999 రావచ్చు దీంట్లో 3 digit. మినిమం వచ్చి 100, మ్యాక్సిమం వచ్చి ఇది. ఈ 3 digits లో కానీ 100 నుంచి 999. ఇప్పుడు చూద్దాం స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది. స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది 100, దీంట్లో స్మాలెస్ట్, దాంట్లో స్మాలెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది 10,000. ఇంకా నెక్స్ట్ లార్జెస్ట్ ప్రోడక్ట్ చూద్దాం. లార్జెస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది దీంట్లో లార్జెస్ట్ ఏంది 999, లార్జెస్ట్ 3 digit నెంబర్. దీంట్లో 99 చేస్తే 9,98,000 1 వస్తుంది. ఓకే. సో ఫైనల్గా నీ డిజిట్స్ రేంజ్ ఎలా వెళ్తున్నాయి, నీ ప్రోడక్ట్ రేంజ్ ఏంటి 10,000 to 9,98,001. అంటే ఇదన్నీ 1 2 3 4 5 digits, ఇది 1 2 3 4 5 6 digits. ఆన్సర్ can multiply this one give a 4 digit number, no. Answer is big no. చూడండి 5 digits అని వస్తుంది, లేదా 6 digits వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 4 digit number multiply with 2 digit number
కెన్ గివ్ 5-digit నెంబర్? క్వశ్చన్. సిమిలర్లీ 4-digit లో రేంజ్ ఏంటి? స్మాలెస్ట్ ఏంటి? 1000. లార్జెస్ట్ ఏంటి? 2-digit లో స్మాలెస్ట్ ఏంటి? లార్జెస్ట్ ఏంటి? 919 is the largest number. 2-digit లో. చూద్దాం, టెస్ట్ చేద్దాం. స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 10,000 into 10, that is equal to 10,000. నెక్స్ట్ స్మాలెస్ట్ ప్రోడక్ట్, లార్జెస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 9999 into 99, that is equal to 989901. వచ్చిందా? సో రేంజ్ ఏమైంది? 10,000 నుంచి ద ప్రోడక్ట్ రేంజ్ is 10,000 to 9,89,901 అయింది. అంటే ఇది 1 2 3 4 5-digit to 1 2 3 4 5 6-digit. ఇది దాని రేంజ్. క్వశ్చన్ అడిగింది ఏంటి? కెన్ మల్టిప్లైయింగ్ 4-digit give a 5-digit number? Yes, it will give 5-digit number. That is the answer. Next, observe the multiplication statements below. Do you notice any pattern? సో ఏదైనా ప్యాటర్న్ ఉందా, ఇంత ప్యాటర్న్స్ ఉందా అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఫార్ములా ఉంది దీనికి. there is a clear pattern. The number of digits resulting from multiplying the numbers will give a number of digits. ఇది ఏంటంటే when you multiply a m digit తో మల్టిప్లై చేస్తే m digit నెంబర్ మల్టిప్లై విత్ n digit నెంబర్, you will get మినిమం ఎంత వస్తుందంటే, మినిమం అంటే అదే స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుందంటే, మినిమం డిజిట్ ఏమవుతుందంటే స్మాలెస్ట్ ప్రోడక్ట్ డిజిట్స్ ఏమవుతుందంటే m ప్లస్ n మైనస్ 1. ఇది ఫార్ములా. లార్జెస్ట్ ప్రోడక్ట్ డిజిట్స్ ఏమొస్తాయంటే m ప్లస్ n. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, అదే ఫార్ములా. జస్ట్ ఇప్పుడు 1 digit అండి ఏమొస్తుంది చూడ. 1 digit అంటే ఫార్ములా ప్రకారం m వాల్యూ ఏంది? దీని ఫస్ట్ కేస్ 1, n వాల్యూ 1. దాని రేంజ్ ఏమవుతుంది? n వాల్యూ 1 ఉన్నప్పుడు దీన్ని m ప్లస్ n మైనస్ 1, m ప్లస్ n ఇంత వస్తాయి లార్జెస్ట్. ఈ డిజిట్స్ ఇవి డిజిట్స్ వస్తాయి. చూడండి, 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ 1 digit రావచ్చు, లేకపోతే 1 ప్లస్ 1 2 digit రావచ్చు. ఈ కేసు తీద్దాం. దీంట్లో m వాల్యూ 2, n వాల్యూ 1 ఈ కేసు. సో 3 మైనస్ 1 2 digit ఆర్ 2 ప్లస్ 1 3 digit అండ్ సో ఆన్. ఇలానే చేసుకోవచ్చు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇది క్వశ్చన్ ఇచ్చినాడు 5 digits ఏమవుతుంది? 5 digits, m వాల్యూ 5, n వాల్యూ 5. ఏ రేంజ్ ఏంది? m ప్లస్ n మైనస్ 1 ఆర్ n ప్లస్ 1. ఇది రేంజ్, ఈ డిజిట్స్. ఇప్పుడు చూడండి, సో 5 ప్లస్ 5 10 మైనస్ 1 9 digits. సో మ్యాక్సిమం ఎంత? మ్యాక్సిమం డిజిట్స్ 5 ప్లస్ 5 10 digits. ఆన్సర్. సిమిలర్లీ ఇక్కడ m 8, n 5, n వచ్చి 3, n is 3. సో 8 ప్లస్ 3 11 మైనస్ 1 10 digits.
ఆర్ m ప్లస్ n ఏంటంటే 11 డిజిట్స్. Similarly m is equal to 12 ఇక్కడ, n is equal to 13, that is equal to 12 plus 13 minus 1 or 12 plus 13 digits. సో ఇది ఎంత అవుతుంది? 24 digits or 25. Okay, that's the completion.